దయచేసి అందరూ సోషల్ పోస్ట్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్. నేను మీ దివ్యశ్రీ. ప్రజెంట్ మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది, హైకోర్టు అడ్వకేట్ కళానిధి గోపాల కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను, చెప్పండి సార్. ఇప్పుడు 2 వీలర్ వెహికల్స్ ఉంటాయి కదా, ఎప్పుడైనా పోలీసులు ఆపి లైసెన్స్ లేకపోతే బండి మీద ఉన్న ఫైన్ చెక్ చేసినప్పుడు పోలీసులకి ఏవైనా వాళ్ళ మీద ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? అంటే అసలు అలా చేయొచ్చా? మీకు తెలిసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు. ఒకసారి నేను 1993లో నేను మా అడ్వకేటు, మా జూనియర్ అడ్వకేట్ ఇద్దరం ల్యాంబీ అనే ఒక బండి ఉండేది. ల్యాంబీ. ఓకే. ఆ ల్యాంబీ అనే స్కూటర్ మీద పోతున్నాం. ఎక్కడ? మన గ్రామర్ స్కూల్ దగ్గర పోతుంటే అక్కడ గ్రీన్ పడ్డది. మేము స్టార్ట్ అయినాం. ఓకే. అక్కడే ఉన్నటువంటి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏం చేశాడు, లాఠీ తీసుకొని నా వెనక కూర్చున్న అడ్వకేట్ని కొట్టాడు విప్ మీద కొడితే నేను బండి ఆపా. వెళ్ళి అడిగా, ఎందుకు కొట్టేవాడు? వాడు ఆల్రెడీ గ్రీన్ ఉంది, మేము పోతున్నాం కదా, ఎందుకు కొట్టామో అని. వాడు తిక్క సమాధానం చెప్పాడు. నేను కమిషనర్ ఆఫ్ పోలీస్కి పోయి కంప్లైంట్ రాసిచ్చి ఇవి ఎస్ఐ ఏంటి ఆ కానిస్టేబుల్ యొక్క నంబర్ ఇక్కడ పెట్టుకుంటాను, నంబర్ 5407 ఏదో నంబర్ ఉంది, అది రాసి ఇచ్చేసి డ్యూటీ టైం ఏ రోజున ఎన్ని గంటలకి ఎక్కడ స్పాట్ కొట్టాడు అది రాసిచ్చా. యాక్షన్ తీసుకోమంటే అప్పుడు ఒక వారం 10 రోజుల తర్వాత నాకు రిప్లై వచ్చింది. మీరు మీ అసోసియేట్ జూనియర్ ఇద్దరు కూడా మధ్యాహ్నం 3 గంటలకి కమిషనరేట్ ఆఫీస్కి రావాలి, అతన్ని పిలిపిస్తున్నాం, అక్యూజ్ని మేము పిలిపిస్తున్నాం, మీరు కూడా రండి అన్నారు. సరే నేను పోయినా. మా జూనియర్ నాతో పాటు వచ్చాడు, కానిస్టేబుల్ వచ్చాడు. కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారంట. ఓకే. సస్పెండ్ చేస్తే ఏమైనా కాంప్రమైజ్కి ఛాన్స్ ఉందేమో, మేము కనుక ఒప్పుకొని విత్డ్రా చేస్తే మళ్ళీ వాడికి జాబ్ వస్తుంది అన్న ఉద్దేశంతో కమిషనర్ మమ్మల్ని పిలిపించాడు. మా ముందు అతన్ని పిలుచుకొచ్చి ఆయనతో చెప్పించాడు, సారీ సార్, కొట్టింది తప్పైపోయింది, ఇంకా నేను జీవితంలో అట్లా కొట్టాను అని మా జూనియర్కి సారీ చెప్పాడు. నేను అక్కడికి వదిలేసా, నా ఇష్యూ క్లోజ్ అయిపోయింది. అట్లా ఇప్పుడు ఏమవుతుంది, బండి ఆపంగానే బండి తాళ్ళ చేతులు గుంజేసుకోవడం, చెంప మీద కొట్టడం దౌర్జన్యం అన్నమాట. పోలీసులు అనగానే ఒక అధికారం వచ్చేసింది, మాకు కొట్టే అధికారం మాకు ఉంది అన్న చందంలో బండి తాళం చేయడం, లాగి ఒకటి కొట్టడం, ఇట్లా అయిపోయింది. ఎక్కడ కొడితే అక్కడ. సంజయ్ రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక అమ్మాయిని అనవసరం కొట్టారు. అమ్మాయిని కొడితే ఈ అమ్మాయి లాగి కొట్టింది మళ్ళీ ఇన్స్పెక్టర్ని. అందరూ చూస్తూనే ఉన్నారు. ఎన్ని రోజులు పెడతారో జైలు, నన్ను ఎన్ని రోజులు పెడతావు పెట్టు, అంతకంటే ఏం చేయలేవు కదా, నన్ను జైల్లో పెట్టాను తప్ప అని కొట్టింది. గట్టి కొట్టింది. వాడు ఇన్స్పెక్టర్, మామూలు కూడా కాదు, 3 స్టార్లు ఉన్న ఇన్స్పెక్టర్. ఎవడు పడతాడు ఈ రోజుల్లో? ఎవడు పడట్లేదు. వాడు చెయ్యి లేపే లోపల ఆ చెయ్యిని పట్టుకొని తిప్పేసి గుద్ది వెళ్ళిపోతాడు. లేకపోతే వస్తూ మోటార్ సైకిల్తో గుద్ది చంపేసిన కేసు కూడా ఉంది ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీద జరిగింది ఇది. రోజు ఒక ఎస్ఐ సతాయిస్తున్నాడు ఒకడిని, ఆపడం డబ్బులు తీసుకోవడం. చూసిన రోజులు చూశాడు. ఒక రోజు నేను చేశాడు, కావాలని స్పీడ్గా వచ్చేసి వాడిని గుద్ది పడేశాడు కరెక్ట్గా. ఉద్దేశం ఆ ఇన్స్పెక్టర్ చచ్చిపోయాడు. అక్కడ ఎస్ఐ చచ్చిపోయాడు. అక్కడ ఒకటి చచ్చిపోయాడు, పబ్లిక్ గార్డెన్ ముందు ఒకటి చచ్చిపోయాడు. ఇంకంతే, వీళ్ళు ఇట్లా చేస్తారు. నువ్వు కొడుతూనే ఉండు, ఎవడో మోటార్ సైకిల్లో లారీని ఎక్కిచ్చేస్తాడు నీ మీద, వాడు చచ్చిపోతాడు. అలాగనమాట. సో కొట్టడం తప్పట్లా, కొట్టకూడదు. వెహికల్ కీస్ తీసుకునే రైట్ కూడా లేదు. వెహికల్ కూడా తీసుకోవద్దు. నువ్వు మహా అయితే నువ్వు ఏం చేయగలవు, ఫోటోది, వాడిని బండి ముందర పెట్టి ఫోటోది, బండి వెనకాల నుంచి ఫోటోది, ఆ ఫోటోని చలాన్ని లింక్ చేసి నువ్వు వాట్సాప్లో మెసేజ్ పెట్టు. వాడి యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. లైసెన్స్ తీసుకునేటప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది, ఆ రిజిస్టర్డ్ మొబైల్కి ఫోటో పంపి వాట్సాప్కి. డబ్బులు కడితే సరే, లేకపోతే నెక్స్ట్ టైం పట్టుకున్నప్పుడు కనుక దొరికితే ఆ బండి సీజు. లైసెన్స్ లేకుండా బండి నడిపితే ఏమవుతుంది సార్? ఫైన్. బండి ఆపుతారు, ఆర్సీ బుక్ చూపించాలి, పొల్యూషన్ చూపించాలి, నీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించాలి, హెడ్ లైట్కి హాఫ్ షేడ్ ఉందా లేదా చూస్తారు, ఇవన్నీ చూస్తారు. చూసేసి తాగి ఉన్నావా లేదా
నెక్స్ట్ 5 ఓకే. ఇవన్నీ 5 క్లియర్గా ఉంటే పంపించేస్తారు. ఏ ఒక్కటి లేకపోయినా నేను బండిలో అపరేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్కి వచ్చి మీ ఎక్స్పీరియన్స్ని, మేము అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి ఇంత మంచిగా సమాధానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.